నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఇంగ్లీష్తో పాటు తెలుగుకు ప్రాధాన్యం, డ్రాప్అవుట్స్కు చెక్కు, బడిఈడు పిల్లలు బయట ఉండటానికి వీల్లేదు, విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. బడిఈడు పిల్లలు బయట ఉండటానికి వీల్లేదట. ఎవరు చెప్తున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మానవ వనరుల శాఖ మంత్రి అంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఇద్దరు తండ్రి కొడుకు ఎదురెదురు కూర్చున్నారు. ఏంది వీళ్ళు చేసే సమీక్ష? డ్రాప్అవుట్స్కి చెక్ పెట్టాలట, బడిఈడి పిల్లలు బయట ఉండకూడదు. ఎక్కడ ఉండాలి మరి? ప్రభుత్వ స్కూల్లో ఉండాలంటాడు. నాణ్యమైన ఇది ఇయ్యాలంటాడు. ఇంగ్లీష్ మీడియంతో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రోత్సహించాలంటాడు. ఇక మీ కొడుకు ఏడదావిండు, ఈయన ఏడదావిండు. మీరు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, మీరు 45 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. ఏదో ఒక రకంగా ప్రతిపక్షమా ఇదే అదే పక్కన పెడితే, ఎమ్మెల్యేగినా మంత్రిగినా ముఖ్యమంత్రినా ఏదో ఒక రకంగా ఉన్నారు. ఏ రోజైనా మీరు ఈయననే ప్రభుత్వ స్కూల్లో చదివించారా? మీకు అప్పటి నుంచే ప్రభుత్వ స్కూళ్ళపై నమ్మకం లేదు, ప్రభుత్వ స్కూల్లో విద్యా ప్రమాణాలపై నమ్మకం లేకనగా నీ కొడుకుతో సహా ప్రైవేట్ స్కూల్లో చదివించిండు. ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇతర దేశాల చదువుతులు. మళ్ళీ మీరు విద్య పైన సమీక్ష, విద్యాశాఖ పైన సమీక్ష. సరే, ఈయన చదివిపోయారు. ఇప్పుడు ఇంత మాటలు చెప్తున్నారుగా, బడిఈడు పిల్లలు బయట ఉండకూడదని. బడిఈడు పిల్లలు కాదు బయట ఉండాల్సింది, బయట ఉండొద్దు వాస్తవమే. బడిఈడు పిల్లలతో పాటు ప్రభుత్వంలో ఉండే మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారుల పిల్లలు బయట ఉండొద్దు, ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రభుత్వ స్కూల్లో ఉండాలా. అప్పుడు మీరు సమీక్ష చేస్తే దానికి విలువ ఉంటుంది. మీ పిల్లల్ని అందులో చదివారు, మీ పిల్లలకి అసలు ప్రైవేట్ స్కూల్ ఏందో, ప్రభుత్వ స్కూల్ అంటే ఏందో, అందులో ఏముంటుంది, ఏమి ఇబ్బందులు ఉంటే తెలియదు. మళ్ళీ మీరు సమీక్ష చేస్తారు. మీరు చదవరు, మీ పిల్లలు చదవరు, మీరు విద్యాశాఖ మంత్రులు, మీరు సమీక్ష చేయాలా, దాన్ని పాటించాలి ప్రజలు. ఇదా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. సమీక్ష చేసి అక్కడ ఉన్న అధికారులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మీ విద్యాశాఖ అధికారులు కానీ, విద్యాశాఖలో పనిచేస్తున్న ప్రభుత్వ పంతులు కానీ ఎవరైనా ఒక్కళ్ళు కూడా ప్రభుత్వ స్కూల్కి వాళ్ళ పిల్లలను పంపిస్తారు? గుండె మీద చేసుకొని చెప్పండి. అంటే మీ వ్యవస్థ పైన మీకే నమ్మకం లేదు. మీరు చెప్పే మీ విద్యా వ్యవస్థ పైన, మీరు చెబుతున్న పాఠాల పైన, మీరు చెబుతున్న విద్య పైన మీకు నమ్మకం లేదు. మీరు సమీక్షలు చేస్తారు, బలోపేతం చేస్తున్నాం అంటారు, విద్యకు మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం అంటారు. ఏంది మీరు ఇచ్చే ప్రాధాన్యత? ఇస్తే మీ ప్రాధాన్యత మీ లోకేష్ గారి కుమారుడు, మీ మనవడు లోకేష్ గారి కుమారుడు ఎక్కడ చదువుతుండు? మీరు ముఖ్యమంత్రి, ఆయన విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖ మంత్రి కుమారుడే స్వయంగా ప్రభుత్వ స్కూళ్ళలో చదవట్ల, ఆ స్కూళ్ళ పైన, ఆ విద్య పైన నమ్మకం లేక. ప్రభుత్వ పంతులకు సంబంధించిన స్కూళ్ళలో పంతుల పిల్లలు చదవట్లే, ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు చదవట్లే. మరి మీరు చేసే సమీక్ష ఎవరి కోసం? ఇదంతా ఒక సినిమా కట్టు కథ అనమాట. ఇదంతా ఒక డ్రామా. ఈ సమీక్షలో ఒక డ్రామా. అది ఏ గవర్నమెంట్ ఉన్నా, ఈయననే కాదు. మళ్ళీ వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రోత్సహిస్తాం తెలుగుతో పాటు. మీ 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 దాంట్లో పనిచేసే మీ కుటుంబంలో ఉన్న ఇప్పుడు దేవాంశ నారా లోకేష్ గారి కుమారుడు ఎక్కడ చదువుతుండో చెప్పండి బయటకు వచ్చి. ఎందుకు చదవట్లే? ప్రభుత్వ స్కూళ్ళ విద్యా ప్రమాణాలపైన మీకు నమ్మకం లేదా? ప్రభుత్వ స్కూళ్ళు అంటే తీసేసేయాయి. మీరు ప్రభుత్వ స్కూల్లో చదివారు, ప్రభుత్వ వైద్యశాలలో చూయించుకోరు ఏదైనా రోగం వస్తే. కానీ ప్రజలు దాన్ని పాటించాలా. మీరు బలోపేతం చేస్తున్నట్టు మేము నమ్మాలా. మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విద్యకి, వైద్యానికి. మరి అదే విద్యా వైద్యంలో ఎందుకు మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు చదువుకోవట్లేదు, ఎందుకు చూయించుకోవట్లేదు రోగం వస్తే? అంటే సమాధానం ఉండదు. సూటిగా అడిగితే ఏ నాయకుడు కానీ, ఏ టీచర్ కానీ, ఏ ఐఏఎస్ ఆఫీసర్ సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఇవాళ. మళ్ళీ మీరు దానిపైన సమీక్షలు ఎవరు చేయాలి? సమీక్ష దాని బాధితుల సమీక్షలో సమీక్ష చేయాలా. ఎవరైతే ప్రభుత్వ స్కూళ్ళకి పిల్లలను పంపుతున్నారో వాళ్ళు చేయాలి సమీక్ష. వాళ్ళు ఉండాలి ఇవాళ మంత్రులుగా, వాళ్ళు ఉండాలి ఇవాళ పంతులుగా. వాళ్ళు కాకుండా ఇప్పుడు ఎవరు బాధితులు, ఎవరు సమీక్ష చేస్తున్నారు, ఎవరికి నమ్మకం ఉంది వ్యవస్థ పైన, ఎవరైతే ప్రభుత్వ స్కూళ్ళకి పిల్లలను పంపుతున్నారో ఆ పేరెంట్స్కి ఆ వ్యవస్థ పైన నమ్మకం ఉంది, వాళ్ళు సమీక్ష చేసుకోవాలి. మీకు నమ్మకమే లేదు, మీరు సమీక్ష ఏం చేస్తారు? మీరు దాన్ని ఏం బాగు చేస్తారు? ఇదంతా హబ్బక్ వ్యవహారం ఉట్టిదే. విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. తండ్రి కొడుకు ఎదురెదురు కూర్చున్నారు. ఈయన 45 సంవత్సరాల క్రితమే కొడుకుని ప్రైవేట్ స్కూల్లో చదివించిండు, ప్రభుత్వ స్కూల్లో అయ్యాట నుంచి నమ్మకం లేదు ఆయనకి. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అమెరికా పోయి చదివించండి. ఇక్కడ ఉన్న యూనివర్సిటీలు కానీ, ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థపై నమ్మకమే లేదా ఆయనకు? అప్పట్లోనే ఇవాళ ఎట్లుంటుంది? ఇలా ఆయన గారాల మనవడు ఉండు,
చదివాను నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ప్రజాసేవలో ఉంటే, మీరు ఉన్నదే ప్రజాసేవకి రాజకీయాల్లో ఉంటే మీ మనవని చదివేయండి, మీ కొడుకుని చదివేయండి. విద్యాశాఖ మంత్రి కదా, మీ కుమారుని పంపండి ప్రభుత్వ స్కూల్కి. అప్పుడు ఆ వ్యవస్థ పైన నమ్మకం వద్ది. మీతో పాటు ప్రభుత్వ టీచర్ల పిల్లల్ని పంపండి, ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లల్ని పంపండి. ఎవ్వడు పంపడు. అవసరమైతే రాజకీయాలను వదులుకుంటాం, కానీ దానికి మళ్ళీ వేరే కట్టుకథలు చెప్తారు. మాకు రైట్ లేదా, ఎక్కడికైనా రైట్ ఉంటుంది, కానీ ప్రజలకు కూడా రైట్ ఉంది. మీరు సమీక్ష చేసే హక్కు లేదు, మీకు సమీక్ష చేసే అధికారం ఉండొచ్చు, నైతిక హక్కు లేదు. 3 పథకాలు పూర్తయిన కసరత్తు. ఏంది ఆ పథకాలు? ప్రజల్ని బాగు చేసే పథకాలా, ఓట్లు రాల్చే పథకాలా? ఓట్లు రాల్చే పథకాలు. దీంట్లో ప్రజలను బాగు చేసేది ఒక్కట్లేదు. ఏంటిది? రేపు అన్న క్యాంటీన్ల ప్రారంభం. ఎవరు తింటారు అన్న క్యాంటీన్లలో అన్నం? అదే రోజు 2 పథకాలపై తేదీలు ఖరారు. మహిళలకు ఉచిత బస్సు, తల్లికి వందనం ప్రకటన, గుడివాడలో సీఎం చేతుల మీదుగా అన్న క్యాంటీన్లకు శ్రీకారం. అదే సభలో కీలకమైన 2 పథకాలపై అధికారిక ప్రకటన. ఇప్పటికే విధి విధానాలు దాదాపు ఖరారు. ఇచ్చిన ప్రతి హామీ అమలు దిశగా అడుగులట. తల్లికి వందనం రేపు కసరత్తు చేయబోతారట, విధి విధానాలు ఖరారైనవి. ఎప్పుడు మీరు ఇవ్వాల్సిన తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు? జూన్లో స్కూళ్ళు ప్రారంభమైనవి, డ్రాప్ అవుట్స్ ఉండడానికి వీలు లేదని ఒకవైపు సమీక్షలో చెప్తారు, మీరు ఇచ్చే డబ్బులు ఇయ్యరు. మీరు ఇవ్వాల్సిన విద్యా కానుకలు ఇయ్యరు. వాళ్ళకి రావాల్సిన బ్యాగులు, పుస్తకాలు, షూస్, యూనిఫామ్లు ఇంతవరకు దిక్కు దివానం లేదు. వాళ్ళు కొనుక్కోవడానికి సంబంధించి ఇచ్చే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 15,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చిండు. ఇవాళ మీరు 20 ఇస్తున్నారు. ఇంకా దాన్ని మాట్లాడే కాడనే ఉంది ఖాతా. అన్న క్యాంటీన్లట, ఉచిత బస్ ప్రయాణం అట. ఇది రేపు 3 పథకాలు పూర్తయినాయట కసరత్తు. 3 పథకాలు ఆగస్టు 15 సందర్భంగా ప్రారంభిస్తారట. ప్రారంభించండి, మంచిదే, కానీ దాంట్లో కమిట్మెంట్, చిత్తశుద్ధి ఉండాలి. ఎక్కడ మీకు కమిట్మెంట్ కానీ చిత్తశుద్ధి కానీ మీ వ్యవస్థలపైన మీకు నమ్మకం కానీ కనపట్టలే. మీరు పెట్టే అన్న క్యాంటీన్లో ఎవరన్నా భోజనం చేస్తారా? మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ ఐఏఎస్ ఆఫీసర్లు, మీ వ్యవస్థలో ఉన్న, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న ప్రజాసేవకే మీరు అంకితమై ఉన్నారు కదా. ప్రజలు తినే భోజనం తింటారా? మెజారిటీ ప్రజలు, పేద ప్రజలు చదువుకునే పాఠశాలలో చదువుతున్నారా? పేద ప్రజలు చూసుకునే ప్రభుత్వ వైద్యశాలలో చూపించుకుంటారా? అంటే ఏది లేదు, ఉట్టిదే. ఈ బయటికి ఆదర్శమైన మాటలు. మేమే రోల్ మోడల్లో, మేము కాదు, మా జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన అంటారు. మరి మీ జీవితాలను ప్రజల కోసమే, మీ కుటుంబాలే ప్రజల కోసం అంకితం చేసినప్పుడు మీ కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థలలో ఎందుకు లేరు? ఆ సర్వీస్ని ఎందుకు తీసుకోవట్లే? అంటే సమాధానం లేదు. అంటే దానిపైన వాళ్ళకి నమ్మకం లేదు. బొత్స ఏకాగ్రయం. ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి దూరం. బొత్స ఏకాగ్రయం ఎన్నిక మార్గం సుగమాట. ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు మెరుగయ్యాయి. ఆయనతో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. మంగళవారం ఇంకెవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అధికార కూటమి నిర్ణయించడంతో బొత్స ఎన్నికకు మార్గం సుగమైంది. ఇక బుధవారం నామినేషన్లు పరిశీలన ఉంటుందట. బొత్స సత్యనారాయణ విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిండు. తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి వాళ్ళు డిసైడ్ అయ్యారు, అక్కడ మనం గెలవలేము, వైఎస్ఆర్సీపీ మెజార్టీ ఉంది కాబట్టి పోటీ నుంచి తప్పుకున్నారు, పోటీ చేయట్లేదని ప్రకటించారు. ఒక ఇండిపెండెంట్ ఎవరో పోటీ చేశారు. అయినప్పటికీ ఇక ఎందుకంటే 1 సైడెడ్ మెజార్టీ ఉంది కాబట్టి బొత్స ఎమ్మెల్సీ ఎన్నిక అనేది లాంఛనమేది. ఇక ఏం చెప్తుండు, ఏడైంది? వైద్య శాఖను ప్రక్షాళన చేస్తాం, డాక్టర్లు సిబ్బంది వైఖరి మారాలి. వాళ్ళది కాదు మారాలి, మీది మారాలా. వైద్య శాఖను ప్రక్షాళన చేయాలి, డాక్టర్లు సిబ్బంది వైఖరి మారాలి. దాంతోపాటు మీ వైఖరి మారాలా. ఇక్కడ కూర్చున్న ఆయన మంత్రి సత్యకుమార్ గారు కానీ, ఈ ఐఏఎస్ ఆఫీసర్ కానీ మీ వైఖరి మారాలా. మీ కుటుంబ సభ్యులు ప్రభుత్వ వైద్యశాలకు పోయి చూసుకోవాలండి. బాగాలేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి చెన్నై, హైదరాబాద్ పోవద్దు. మీ ఇంటి దగ్గర ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ పంపించండి మీ కుటుంబ సభ్యులు. అప్పుడు నమ్మకం వద్ది, మారాలి. అది మారాలి మీరు. అప్పుడు ప్రజలకు నమ్మకం వద్ది, ప్రజలు దాంట్లో చూసుకుంటారు. మనం పెట్టే ప్రతి రూపాయికి లాభదాయకమైంది, అంటే ప్రతి రూపాయికి సార్థకత అయింది. మీరు మారాలా. వ్యవస్థలో మీరు పరిపాలకులుగా ఉన్న వాళ్ళు మారాలి, సిబ్బంది డాక్టర్లు కూడా మారాలి. మీరు మారితే వాళ్ళు ఆటోమేటిక్గా మారుతారు. ప్రభుత్వ వైద్యశాలలో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ల ఫ్యామిలీలు ప్రభుత్వ హాస్పిటల్లో చూసుకోవు. ఆ వైద్య శాఖ మంత్రి కుటుంబ సభ్యులు చూసుకోరు, వైద్య శాఖ సెక్రటరీ కుటుంబ సభ్యులు చూసుకోరు. ఈ టోటల్గా ఏంటంటే ప్రజల్ని బ్లఫ్ చేయటం. మీరు పనిచేస్తున్న వ్యవస్థలపైన మీకు నమ్మకం లేదు, మీరు సమీక్షలు చేస్తారు. కాబట్టి వాళ్ళు కాదు మారాల్సింది. రోగులకు చేరువయ్యే విధంగా చర్యలు, అందుబాటులోకి మరో 30 మహాప్రస్థానం వాహనాలు. ప్రభుత్వ ఆసుపత్రులకు గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ చెల్లింపుల బకాయిలు పెట్టింది. మీడియాతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మరో 30 మహాప్రస్థానాలట. ఇది వైద్యారోగ్య శాఖ సిబ్బంది, ముఖ్యంగా డాక్టర్లు తమ వ్యవహార శైలిని మార్చుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. సమయపాలన పాటించాలన్నారు. నర్సింగ్ సిబ్బందికి సరైన శిక్షణ అవసరం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలో, సేవల్లో ఎదురవుతున్న లోటుపాట్లను సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ హాస్పిటల్స్లో ఎదురయ్యే సమస్యలు తెలవాలంటే మీ కుటుంబ సభ్యులు పోయి చూసుకోవాలి, దాంట్లో చెకప్ చేయించుకోవాలి, దాంట్లో వైద్య సేవలు తీసుకోవాలి. అప్పుడు మీకు ఆ సమస్యలు అర్థమవుతాయి. అనుభవించేటోడికి తెలిసింది దాంట్లో ఉన్న బాధ ఏందో. కాబట్టి అది చేయండి. అది చేస్తే మీరు మారినట్టయితే మీ తర్వాత డాక్టర్లు మారుతారు, నర్సులు మారుతారు, స్టాఫ్ అంతా మారుద్ది. ప్రజలకు ఒక విశ్వాసం అంత, ఎస్ ప్రభుత్వ వైద్యశాలల్లో, ప్రభుత్వ ఆసుపత్రులలో మనం చూసుకోవచ్చు, ఎందుకంటే పెద్ద వాళ్ళు చూసుకుంటున్నారు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అనే ఒక నమ్మకం వద్ది. ఎక్కడ కూడా మీకు కమిట్మెంట్ లేదు, మీకు నమ్మకం లేదు దానిపైన. రెవెన్యూ సదస్సులు సెప్టెంబర్ 1కు వాయిదాట. ఉద్యోగుల బదిలీ అనంతరం సదస్సుల ప్రక్రియ 90 రోజులు ఉంటుందట. వైసీపీ హయాంలో అసైన్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పిండు. వాస్తవంగా రెవెన్యూ సదస్సులు ఈ నెలలోనే ఉంటాయనుకుంటున్నారు. సెప్టెంబర్ 1కు వాయిదా పడదట. దేనికి రీజన్ ఏంటంటే ఉద్యోగుల బదిలీలు ఉన్నాయి, సాధారణ బదిలీలు. ఆ బదిలీలు అయిన తర్వాత చూస్తారట. ఇది ఒక వార్త. వైసీపీకి ఏసీబీ షాక్. మాజీ మంత్రి జోగి తనయుడు రాజీవ్ అరెస్టు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలులో అవినీతిపై విచారణ. 5 గంటల పాటు మాజీ మంత్రి ఇంట్లో సోదాలు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో రమేష్కు నోటీసులు. వైసీపీకి ఏసీబీ షాకు. ఇది వైసీపీకి ఏసీబీ షాక్ ఉంటుందని వాళ్ళు ఇప్పుడు ఫిక్స్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు ఏసీబీ శాఖ ఇద్ది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సిబిఐ శాఖలు ఇస్తారు. ఇది కామన్ అయింది రాజకీయాలలో. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఇండియా కూటమిలో ఉన్న రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళకి అపోజిట్గా వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీ నాయకులకి సిబిఐ శాఖలు ఇస్తుంది. ఇక్కడ మీరు ఏసీబీ శాఖలు ఇస్తుంది. దీంట్లో పెద్ద విచిత్రం ఏం లేదు, పెద్ద బ్రహ్మాండం బద్దలైంది ఏం లేదు, భూమి బద్దలైంది ఏం లేదు. ఇది సహజమైన ప్రక్రియ. అసలే ఆడ ఉండొచ్చు, కరప్షన్ ఉండొచ్చు, అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మనకి ఆ లోతుల్లోకి పోం. కానీ ఈ శాఖలు మీరు సహజంగానే రాజకీయ ప్రేరేపితమే, రాజకీయ కక్ష కోసం పెట్టే శాఖలే. దీంట్లో ప్రజలకు మేలు జరిగేది అయితే ఏం లేదు. ప్రజలకు మేలు జరిగి ఆయన ఏదన్నా చేసి ఉంటే దాన్ని రికవరీ చేసే శక్తి కానీ ఆ గట్స్ కానీ ఎవరికి లేవు. అంతా నేతి బీరకాయలే, అంతా నేతి బీరకాయలే. ఇటు తెలుగుదేశం పార్టీలో ఉన్న, ఇంకో పార్టీలో ఉన్న రాజకీయ నాయకులంతా నేతి బీరకాయలో ఉన్న నేతి ఎంత నిజమో మీ దాంట్లో ఉన్న నీతి అంతే నిజం. ఈ శాఖల వల్ల ప్రజలకు ఉపయోగం లేదు. ఏసీబీ శాఖ అయినా, సిబిఐ శాఖ అయినా, సిబిసిఐడి శాఖ అయినా, ఈ శాఖలు మీ రాజకీయ ప్రత్యర్థుల్ని అనగదొక్కటానికి, మీ రాజకీయ ప్రత్యర్థులను బెదిరించడానికి పెట్టే శాఖలు తప్ప ఈ శాఖలతో ఒరిగేది లేదు, మన్ను లేదు. బెస్ట్ స్కూల్స్, విలువలతో కూడిన నాణ్యమైన విద్యా ప్రభుత్వం లక్ష్యం. బెస్ట్ స్కూల్స్ అట, విలువలతో కూడిన నాణ్యమైన విద్య ప్రభుత్వ లక్ష్యం. ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడేలా ప్రభుత్వ స్కూళ్ళు ఉండాలి. బడివీడి పిల్లలు బయట ఉండడానికి వీల్లేదు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పాఠశాల విద్యా సిలబస్లో మార్పు. ఇప్పుడు ప్రజలు అదే కోరుకుంటున్నారు. బెస్ట్ స్కూల్స్, విలువలతో కూడిన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్నప్పుడు అదే విలువలతో కూడిన విద్య మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మీ కుమారులు ఎందుకు చదువుకోవట్లేదు? బడిలో చెప్పే పంతులతో సహా పంతుళ్ళు వస్తారు, చదువు చెబుతారు, జీతం తీసుకుంటారు. కానీ ఆ స్కూల్ పైన, ఆ స్కూలు విద్యా వ్యవస్థ పైన నమ్మకం లేదు. మరి నమ్మకం లేని విద్యా వ్యవస్థని, మీకే నమ్మకం లేని విద్యా వ్యవస్థని ప్రజల పైన బలవంతంగా రుద్ది మళ్ళీ దానికి విలువలతో కూడిన ఉన్నత విద్య, విలువలతో కూడిన విద్య అట. ఏ విలువలతో కూడిన విద్య? ఏ విలువలు? మీరు నడుపుతున్న ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాల పైన మీకు నమ్మకం లేకపోవడం, అందులోకి పంపకపోవడం మీ పిల్లల విలువ? అదే ఆ నమ్మకం, అదే విశ్వాసం అనేది ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు. ఎస్, మీ రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీ నాయకుడైనా మీ పిల్లల్ని, మీ కుటుంబ సభ్యుల పిల్లల్ని పంపండి ప్రభుత్వ పాఠశాలకి.
మీరు వచ్చింది ప్రజాసేవకు కదా, మీ లక్ష్యం ప్రజాసేవ కదా, ప్రజలు చదువుకునే పాఠశాల పైన మీకు నమ్మకం లేకుండా ప్రైవేటు వ్యక్తుల పాఠశాలకు పంపుతున్నారు అంటే మీకు విలువలు లేవు. ఇది అలా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. అంటే అడిగేవాళ్ళు లేడు, నోరు లేని ప్రజలు కాబట్టి ఏదంటే అది సమీక్ష చేసి మాట్లాడి ఏదో చేస్తున్నట్టు కలరింగ్ గీయటం తప్ప ఏది చేసేది లేదు, మనలేదు. ఉటిదే ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడాలట. పోటీ పడాలంటే మీరు అందులో పంపండి అనేది ముందు అడుగుతున్న పరిస్థితి. ఇది దిశకు సంబంధించి సాక్షి చూద్దాం. ఓకే, రోగం తిరగబెట్టింది. కూటమి ప్రభుత్వం పాలనలో సర్కార్ ఆసుపత్రులు మళ్ళీ పాత రోజులు, ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి కాళ్ళు నుజ్జు అయిపోగా ప్రైవేట్ అంబులెన్స్లో అతన్ని శ్రీకాకుళం రిమ్స్కి తరలించారు. తీవ్ర రక్తస్రావం అవుతున్న పట్టించుకోకుండా రిమ్స్ వద్ద అంబులెన్స్లోనే బాధితుడిని అరగంటకు పైగా ఇలా వదిలేశారు. నిన్ననే ముఖ్యమంత్రి గారు వైద్య శాఖ పైన సమీక్ష చేసిండు. డోలీల మోత కనపడొద్దు. ఇవాళ మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా సమీక్ష చేసేవాడు. డాక్టర్ల మైండ్ సెట్ మారాలి, స్టాఫ్ మైండ్ సెట్ మారాలి, వాళ్ళ ఏదైతే ప్రజలతో మెలిగే ఆ వ్యవహార శైలి మారాలి అన్నాడు. ఏంది మారింది? అంబులెన్స్లో కూర్చోబెట్టి 2 కాళ్ళు నుజ్జునుచ్చైన ఒక రోగిని, ఒక పేషెంట్ని, బాధితుడిని అంబులెన్స్లో ఉంచి మీరు 2 గంటల పాటు ట్రీట్మెంట్ చేశారంటే ఎవరు మారాలి, ఎవరు మార్చాలా? ఇది రోగం తిరగబెట్టిందట. తిరగబెట్టించారు. రోగం తిరగబెట్టించారు. పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. మేము వైద్య శాఖను బలోపేతం చేసినాం. శాఖను కాదు మీరు బలోపేతం చేయాల్సింది, మీరు మారండి, శాఖ అదే బలోపేతం అయింది. ప్రైవేటు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. వైఎస్ జగన్ ప్రభుత్వం రూపొందించినట్టు 0 వేకెన్సీ విధానానికి తూట్లు, వివిధ కారణాలతో ఖాళీ అయిన పోస్టులు భర్తీ కాని దుస్థితి. ప్రైవేటుకు కట్టబెట్టడానికి రంగం సిద్ధమైంది. దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ముద్దు పేరు పెట్టిండు, 4 P'లట. 4P ఫార్ములా తెచ్చిన నేను, అది అద్భుతం అయింది. ఆ ఒక Pలో మా మనుషులు ఉంటారు, ఇంకొక Pలో ప్రభుత్వం ఉంటుంది, ఇంకొక Pలో ప్రైవేట్ ఉంటుంది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్ ఎవడి కోసం? ఈ పార్ట్నర్షిప్ ఎవడి నెత్తన చేయబెట్టడానికి? పేద ప్రజల నెత్తన చేయబెట్టే పార్ట్నర్షిప్ ఇది. పేద ప్రజల నెత్తన చేయబెట్టే 4P ఇది. ఈ 4Pతో ప్రజలకు మేలు జరగదు. ఈ 4Pలు వచ్చినా 5Pలు వచ్చినా మీరు మారాలి, మీ మైండ్ సెట్ మారాలి, మీ వ్యవస్థలపైన మీకు నమ్మకం ఉండాలి. 0 వేకెన్సీ చూపించేదట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు. ఎక్కడ వేకెన్సీ అనేది కనపడొద్దు, వేకెన్సీ ఉండొద్దు, 0 ఉండాలి. అది అంటే ప్రభుత్వ వైద్యశాలలో, ప్రభుత్వ ఆసుపత్రులలో వేకెన్సీ, డాక్టర్ పోస్ట్ కానీ నర్స్ పోస్ట్ కానీ వేకెన్సీ అనేది ఉండొద్దు అని వాళ్ళు పెట్టుకున్నారు. 0 వేకెన్సీ సిస్టమ్ అంటారు దాన్ని. మీరు ఇలా గాలికి వదిలేస్తారు. ఒక డాక్టర్ ట్రాన్స్ఫర్ రిటైర్ అయిందంటే మళ్ళీ వాడిని నియమించే పరిస్థితి లేదు. మీరు ఇలా సమీక్ష చేస్తే మళ్ళీ 4 ఏళ్లకు 3 ఏళ్లకు చేస్తారు. అప్పటికి అవ్వాల్సిందంతా అయింది. ఉద్దేశపూర్వకంగా 2 నెలల్లోనే అధ్వాన స్థితికి తీసుకొచ్చిన పెద్దలు నిర్వహణ గాలికి వదిలేసి సోద్యం చూస్తున్న వైనం. వెరసి ఆసుపత్రుల్లో వేధిస్తున్న మందులు, సర్జికల్ కొరత, చిన్నపాటి మందుల కోసం చీటీ పట్టుకొని బయటకు పరుగులు. డ్యూటీకి ఎవరు వస్తున్నారో ఎవరు వెళుతున్నారో తెలియని దుస్థితి. రోగుల బంధువులే అటెండర్ అవతారం ఎత్తాల్సిన పరిస్థితి. రోగులకు విసుగు తెప్పించే కుతంత్రం ఇది. రోగులకి ఏంటంటే ఇసుకొచ్చి నీ అమ్మ దీన్ని ప్రైవేట్ పరం చేసినా పర్లేదు, వీళ్ళు చూడటంలో సరిగా సర్వీస్ అందట్లేదు కాబట్టి ప్రైవేట్ పరం చేసినా, చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ప్రైవేట్ పరం చేసినా పర్లేదని అదే ప్రజల నోటి చేత మాట చెప్పించడానికి చూస్తుండు అనేది ఒక వార్తని. రోగం అయితే తిరగబెట్టిందట. మరి ఈ రోగం తగ్గడానికి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మందులేతరా? ఈ రోగాన్ని ఇంకా పెంచి ఇక రోగం వచ్చింది, ఇక పనికిరాదు కాబట్టి ప్రైవేట్ పరం చేద్దామని చేస్తాడా? ఇక మొత్తం చచ్చిపోయే దశకు వచ్చింది కాబట్టి ఇక ఇది బతకదు, మనం బతికించాలంటే ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే బతికిద్ది అని దానికోసం రోగాన్ని ఇంక ఎక్కువ చేస్తాడా, తిరగబెట్టే కార్యక్రమం చేసిండా. ఆ రోగం ముదిరి ప్రైవేట్ చేతిలోకి పోయిందాక ఈ రోగం ఎట్లే ఉంటుంది. ఇది తప్పనిసరిగా అదే దిశగా పోతుంది. ప్రైవేట్ చేతుల్లోకి పోతే, ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతే ఎట్లయితే రోగం తగ్గిద్దని ఒక నమ్మకం ఉందో,
చంద్రబాబు నాయుడు గారికి ఈ వ్యవస్థ అంతా తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే దాన్ని మళ్ళీ మేనేజ్ చేసే వ్యక్తులు మనోళ్ళే ఉంటే మనకు వచ్చే ఆదాయం వస్తుంది. కాబట్టి ఈ రోగాన్ని తగ్గించే కార్యక్రమం మనం చేయొద్దు, రోగానికి ట్రీట్మెంట్ చేయొద్దు. ట్రీట్మెంట్ చేయకుండా దాని అంతటా అదే చచ్చిపోయేటట్టు చేసి దాన్ని ప్రైవేట్లోకి తీసుకుపోయే కార్యక్రమం చేస్తానో తెలియదు. కానీ ఇది ఒక వార్త. అన్ని ప్రయత్నాలు చేసి చివరకు తప్పుకున్న టీడీపీ, విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అన్ని పాచికలు, కోట్లు వెదజల్లి ఓట్లు కొనేందుకు విష ప్రయత్నాలు చేశారు. టీడీపీ ఎన్ని కుట్రలు పన్నా స్థిరంగా వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గత్యంతరం లేని పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు చంద్రబాబు ప్రకటన. బొత్స ఎన్నిక ఇక లాంఛనప్రాయమే. అన్ని ప్రయత్నాలు చేశారట, చివరకు తప్పుకున్నారు. అన్ని ప్రయత్నాలు వాస్తవం. ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక 6గురితో కమిటీ వేసిండు. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్స్గా ఉన్న ఓట్ల పైన అధ్యయనం చేయండి, స్టడీ చేయండి అండి. ఏం చేయాలి అధ్యయనం? అదేమన్నా రీసెర్చా? ఒక 1000 ఓట్లు 800 ఓట్లు ఉంటాయి, ఓట్లు లిస్ట్ ఉంటుంది, ఓటర్ లిస్ట్ ఉంటుంది. అక్కడ కూర్చుంటే అది 10 నిమిషాల పని. ఎంతమంది ఓట్లు ఉన్నాయి, ఎన్ని మందికి ఉన్నాయి, ఎన్ని వాళ్ళకు ఉన్నాయి, ఏ సింబల్ మీద ఎవరు గెలిచారు, దాంట్లో అధ్యయనం చేసేది ఏముంది? అధ్యయనం కార్యక్రమమే అన్ని ప్రయత్నాలు. ఆ అధ్యయనం కార్యక్రమం ద్వారాగానే అన్ని ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఈ సఫలం కాలేదు, చివరికి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఒక రకంగా వైఎస్ఆర్సీపీ నైతికంగా విజయం సాధించినట్టే. ఇది ఒక రకంగా వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు, ఎక్కడా కూడా ప్రభుత్వ ప్రలోభాలకు లొంగకుండా, కూటమి పార్టీల ప్రలోభాలకు లొంగకుండా చాలా స్ట్రాంగ్ హోల్డింగ్గా ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా బూస్టే. ప్రతి అడుగులోనూ మోసం. ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నెన్నో ఆశలు చూపి ఇప్పుడు మాట తప్పారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్. మన ప్రభుత్వ హయాంలోనూ ఆర్థిక సంక్షోభం అయినా ఏనాడు సాకులు చెప్పకుండా మేనిఫెస్టో అమలు చేశాం. మనం చేసిన మంచి ఇవాళ్ళకి ప్రతి ఇంట్లో ఉంది. ప్రతి అడుగులోనూ చంద్రబాబు నాయుడు గారు ప్రతి అడుగులో మోసం ఉంది. మనం పరిపాలన చేసేటప్పుడు కూడా, మనం అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా ఆర్థిక సంక్షోభం ఉంది, కోవిడ్ సంక్షోభం ఉంది. 2 సంవత్సరాలు లిటరల్లీ కోవిడ్ ఎఫెక్ట్ ఉంది అన్ని ప్రభుత్వాలపైన. అయినప్పటికీ మనం ఇచ్చిన నవరత్నాలు కానీ, మనం ఇచ్చిన మేనిఫెస్టో హామీలు కానీ ఎక్కడా కూడా తూచా తప్పకుండా అమలు చేసినాం. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలా పదే ఆర్థిక సంక్షోభం ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, చిల్లి కావలేదు, అప్పులు తేవాల్సి వస్తుంది? ఇది ఇయాటదేనా? ఇవాళ కొత్తగా వచ్చిందా? ఈ సంక్షోభం కంటే కోవిడ్ సంక్షోభం చాలా పెద్దది. జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండిల్ చేసిండు. ప్రతి మాటని, ప్రతి హామీని నిలబెట్టుకోండు. ఎందుకు మీరు నిలబెట్టుకోలేకపోతున్నారంటే ఇది ఒక మోసం చేసే కార్యక్రమం. ఏమి లేవు ఇంట్లో ఏమి లేవు పెట్టడానికి అంటే ఇక అడిగేటోడు ఉండడు. కాబట్టి ఆర్థికంగా దెబ్బతిన్న సంక్షోభంలో దానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని ఒక ముద్ర వేసే కార్యక్రమం చేస్తాడు తప్ప, ప్రజలకి మోసం చేసే కార్యక్రమం చేస్తాను తప్ప ఏం లేదు అనేది ఆయన ప్రతి అడుగులోనూ మోసం అట. జన్మభూమి 2లో స్కూళ్ళ అభివృద్ధి అట. పాఠశాల అభివృద్ధికి ముందుకు వచ్చేవారిని ప్రోత్సహించండి అని చంద్రబాబు నాయుడు గారు చెబుతుంది. జన్మభూమి 1 మీ పాలిట శాపమైంది 2019లో. మళ్ళీ జన్మభూమి 2 అట, దాంట్లో పాఠశాల అభివృద్ధి అట. జన్మభూమి 2 అయితే పాఠశాల అభివృద్ధి నిజమే అయితే మీ ప్రభుత్వంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లు, మీ ప్రభుత్వ మంత్రులు, ముఖ్యమంత్రి, వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లలను పంపండి. మీ జన్మభూమి పైన నమ్మకం ఉంటే మీరు పదే ముద్దు పేరు చెబుతారు, జన్మభూమికి రుణపడి ఉన్నాను. ఆ జన్మభూమిలో నడిచే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేయండి, ప్రభుత్వ వైద్యశాల ఆసుపత్రుల్లో చూంచుకోండి. అప్పుడు మీరు చేసే అభివృద్ధి, మీరు చేసే పని మంచిగా ఉన్నట్టు, పరిపాలన మంచిగా ఉన్నట్టు. ఇది ఒక వార్త. ఇగో ఇవన్నీ ఇచ్చిండు. ఏలూరులో తల్లి బిడ్డ వార్డులో నడవలేక రోధిస్తూ స్కానింగ్కి వెళుతున్న గర్భిణి భాగ్యశ్రీ. ఇది గర్భిణి, ఆమె కనీసం వీల్ చైరు, స్ట్రెచ్చరు, కనీసం మానవత్వం, ఇది నడిచిపోయే పరిస్థితి. గర్భిణి, నిండు గర్భిణి, స్కానింగ్ కోసం అసలు మొన్న ముట్టుకోనియరు. జనరల్గా పేషెంట్స్ ఏం చేయాలి, అటెండర్స్ ఉంటారు, హాస్పిటల్ అటెండరే తీసుకెళ్ళి స్కానింగ్ చేస్తారు. ఈ కుటుంబ సభ్యులే అటెండరు, కుటుంబ సభ్యులే ఉద్యోగులు, కుటుంబ సభ్యులే డాక్టర్ అయిపోయింది అక్కడ. ఇది మీ బలోపేతమయ్యే వైద్య వ్యవస్థ. హిందూపురంలోని జిల్లా ఆసుపత్రి ఓపీ కౌంటర్ దగ్గర రోగుల పడిగాపులు. ఒంగోలులో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులతో కిక్కిరిసిన ఓపీ కౌంటరు.
ఇది కేజీహెచ్లో బాలుడికి సెలైన్ పెట్టి తీసుకొని వస్తున్న బంధువులు సెలైన్ పెట్టి నడుచుకుంటూ పోతున్నారు. ఎక్కడ బలోపేతం చేస్తారు? ఇది ఏం వ్యవస్థ? ఈ వ్యవస్థ పైన మీకు నమ్మకం ఉందా? ఈ వ్యవస్థను బాగు చేసే ఆలోచన మీకు ఉందా, లేదంటే ప్రైవేట్లో కలిపే ఆలోచన ఉందా తెలవట్లేదు. కానీ మొత్తానికి అయితే ఆగమాగం ఉంది. విజయవాడ జీజీహెచ్లో వృద్ధురాలి దీనావస్థ. ఇది వృద్ధురాలు దీనావస్థలో ఉంది పాప. 3 అది ఏది 2 అది ఉంటారు కదా వీల్ చైర్, ఆ వీల్ చైర్లో ఎక్కలేక పడిపోయింది. ఇది పరిస్థితి. కాకినాడ జీజీహెచ్లో వృద్ధులను ఆసుపత్రి లోపలికి తీసుకెళ్తున్న సిబ్బందికి సహకరిస్తున్న బంధువులు. ఇద్దరిని ఒక దాంట్లో ఎక్కించారు. ఇది ఇంటి నుంచి టేబుల్ ఫ్యాన్ తెచ్చుకొని పెట్టుకున్నారట. ఇది పరిస్థితి. రోగం తిరగబెట్టిందా, తిరగబెట్టించారా? ఈ రోగం తిరగబెట్టి ఆ రోగం పెద్దదైంది కాబట్టి దీన్ని తీసిపోయి ప్రైవేట్లో కలుపుదాం అనుకుంటున్నారు. కానీ మొత్తానికైతే ఆగమాగమో అడుగు ఉంది. ఇది ఒక వార్త. ఇది సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఓకే. ఉప్పు చక్కెరలో ప్లాస్టిక్ పోతామట. దేశంలోని అన్ని కంపెనీల ఉత్పత్తుల్లోనూ మైక్రో ప్లాస్టిక్స్ సైజు 0.1 మిల్లీమీటర్ నుంచి 5 మిల్లీమీటర్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం టాక్సిక్స్ లింకు అధ్యయనంలో వెల్లడైందట. కేజీ ఉప్పులో 89.15% మిల్లీగ్రాముల వరకు ఉందట ప్లాస్టిక్. ప్రజలారా జాగ్రత్తగా ఉండాలి. మనం వాడే ఉప్పు, మనం వాడే పంచదారలో ప్లాస్టిక్ అనేది కలిసిందట. ప్లాస్టిక్ పదార్థాలు కలిసినాయట. 1 కేజీ ఉప్పులో 6.91% నుంచి 89.15 వరకు మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు అధ్యయనం వెల్లడైంది. ఇళ్లల్లో విరివిగా ఉపయోగించే అయోడైజ్డ్ ఉప్పులోనే ఇవి ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. ఆర్గానిక్ రాక్ సాల్ట్లో అతి తక్కువగా 6.7 మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. చక్కెరలో అయితే 68.25 వరకు ఉన్నాయి. కేజీ పంచదారలో 11.85 నుంచి 68.25 మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయట. ఆర్గానికేతర చక్కెరలోనే ఇవి అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. మొత్తానికి అటు చక్కెర కానీ ఇటు ఉప్పులో కానీ మనం ఏదైతే అయోడైజ్డ్ ఉప్పు అంటాం, రకరకాల కంపెనీలు ఆశీర్వాద్, టాటా, ఇంకేదో మన్ను మశానం అనే కంపెనీల పేర్లు వేసి అయోడైజ్డ్ ఉప్పు అని యాడ్లు వేస్తారు. యాడ్లు వేసి దీనికంటే అద్భుతమైంది లేదు, మీకు అయోడిన్ లోపం ఉండదని చెప్తారు. కానీ దాంట్లో ప్లాస్టిక్ ఉందట. దానికంటే మనం పాత రోజుల్లో గల్లుప్పు అంటారు, ఇంతలా ఉంటుంది. ఆ గల్లుప్పులో ఎట్లాంటిది లేదట, ప్రశాంతంగా ఉందట. ఏ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు లేవు. వీళ్ళు ప్రాసెసింగ్ చేసేటప్పుడు దాంట్లో ప్లాస్టిక్ పదార్థాలు కలుస్తేనే అది అత్యంత ప్రమాదమైనది. మనిషి ఆరోగ్యానికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ప్లాస్టిక్తో. అది కలుస్తుందట. చక్కెర మరి ఉప్పులో ప్లాస్టిక్ భూతం ఉందట. సర్వే నెంబర్ మార్చి అగ్రిగోల్డ్ని ఏమార్చి భూములు కొట్టేశారు. 10 కోట్ల స్థిరాస్తి కబ్జా అయినాక మాజీ మంత్రి జోగి రమేష్ కుట్ర ఏసీబీ సిఐడి విచారణలో వెలుగులోకి వచ్చిందట. జోగి రమేష్ మాజీ మంత్రి కుమారుడు నిన్న అరెస్ట్ చేసింది సిబిసిఐడి. ఇది మొత్తానికైతే సర్వే నెంబర్లు మార్చి అగ్రిగోల్డ్ని ఏమార్చి భూములు కొట్టేశారట. 10 కోట్ల స్థిరాస్తి కబ్జా అయినాక మాజీ మంత్రి జోగి రమేష్ కుట్ర చేసిండని ఏసీబీ సిబిసిఐడి విచారణలో వెలుగు వచ్చింది. నిన్న అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ భూముల కబ్జాలో మాజీ మంత్రి జోగి తనయుడు అరెస్టు, ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇది ఒక వార్త. అరెస్ట్ చేసి లోపటేశారు. ఇది కేవలం రాజకీయ చిత్రత్వం, రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి కాకుండా నిజంగానే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే విధంగా ఉంటే బాగుంటుంది. ఇదే అగ్రిగోల్డ్ బాధితులు 2014 నుంచి 2019 వరకు రోడ్లు ఎక్కి మొత్తుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు న్యాయం చేయండి, మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, మీ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలే అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసి అనేక రకాల ఆగడాలు చేస్తున్నారు, కాపాడండి, న్యాయం చేయండి అంటే దిక్కు దివానం లేకుండా వాళ్ళ గాలికి వదిలేశారు. 2019లో చిత్తుగా ఓడించారు. మీ ప్రభుత్వంలో ఉన్న ఆయా మంత్రులు పత్తిపాటి పుల్లారావు లాంటి వ్యక్తులపైన అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి. కానీ ఇంత కూడా ఎంక్వైరీ లేదు. ఇవాళ వెంటనే అధికారంలోకి రాగానే జోగి రమేష్ కుమారుడు ఒకడు 10 కోట్లు కబ్జా చేసిండు. ఈ 10 కోట్ల సంగతి కాదు, కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించి అగ్రిగోల్డ్ భూముల సంగతి ఏంది. ఈ 10 కోట్లు ఎట్లాగా అరెస్ట్ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ కొన్ని వేల కోట్ల రూపాయల భూములకు సంబంధించి 2014 నుంచి ఈ రోజు వరకు కూడా వాటికి దిక్కు లేదు, దివానం లేదు. వాటికి సంబంధించిన
ఖాతాదారుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, వాటిని పరిష్కరించండి. ఇది ఒక వార్తగా ఇచ్చారు. బడియుడు పిల్లలు బయట ఉండటానికి వీల్లేదు, విలువలతో కూడిన నాణ్యమైన విద్య ప్రభుత్వ లక్ష్యం. తల్లిదండ్రుల సమావేశానికి సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు. తల్లిదండ్రుల సమావేశానికి సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్తారట. విలువలతో కూడిన నాణ్యమైన విద్య ఇస్తారట. బయట ఉండటానికి వీల్లేదు బడియుడి పిల్లలు. మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, అధికారులు, మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పిల్లలు ప్రభుత్వ స్కూల్లో తప్ప బయట స్కూల్లో ఉండటానికి వీల్లేదు అని ప్రజలు అడుగుతున్నారు. మీరేం చెప్తున్నారు? బడి ఈడిన పిల్లలు బయట ఉండటానికి వీల్లేదు. బయట ఉండరు, ప్రభుత్వ స్కూల్లో ఉంటారు, ప్రైవేట్ స్కూల్లో ఉంటారు. మీ పిల్లలేం ప్రైవేట్ స్కూల్లో ఉండరు, వాళ్ళు వచ్చి పేద ప్రజల పిల్లలు ప్రభుత్వ స్కూల్లో ఉండరు. అది మారాలా. అప్పుడు విలువలతో కూడిన విద్య మీకు విలువలు ఉన్నట్టు, మీరు చెప్పే మాటకు విలువ ఉన్నట్టు. ఇంకేం చెప్తుండో, తల్లిదండ్రుల సమావేశానికి సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు రావాలట. తల్లిదండ్రుల సమావేశాలకి సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు రావాలా? మీరేమన్నా అందులో తల్లిదండ్రుల పేరెంట్సా? మీకేం తెలుస్తుంది ఇబ్బంది? మీ పిల్లలను కూడా అందులోకి పంపితే మీరు ఒక పేరెంట్ అవుతారు, మీరు కూడా పేరెంట్ మీటింగ్ పోవచ్చు. అప్పుడు మీకు దాంట్లో జరుగుతున్న సాధక బాధకాలు ఏందో తెలుస్తాయి. మీరు చెప్పే మాటకు విలువ ఉంటుంది, మీరు చేస్తున్న పనికి విలువ ఉంటుంది. అది చేయండి ఫస్ట్. ఏదో పేరెంట్స్ మీటింగ్ ఒక రోజు జరిగితే ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రి ఒక ఎమ్మెల్సీనో వచ్చి కూర్చుంటే ఏదో కొద్దిగా అలౌడ్ చేస్తారు, ఎందుకంటే వీఐపీ కాబట్టి పోతారు. దాంతో ఆ ఛాయ్ బిస్కెట్ దాకా పోవడం తప్ప ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఎప్పుడు ఉంటుందంటే, మీరు ఏదైతే సమీక్షకు పోండి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంటున్నారు, వాళ్ళ పిల్లలు కూడా అందులో ఉంటే, ఎస్ మా పిల్లోడు ఏం చదువుతుండు, మిగతా పిల్లలు కూడా ఏం చదువుతుండు, మీరు ఏం చెప్తుండ్రు, వాడు ఏం నేర్చుకుంటుండు, ఇగో దీనికి ఇట్లా మార్చాలి అని మీరు మిగతా పేరెంట్స్తో పాటు వన్ ఆఫ్ ద పేరెంట్గా పోతే మీటింగ్కి దానికి ఒక విలువ ఉంటుంది. మీరు అది పోరు, మీరు గెస్ట్గా పోతారు. గెస్ట్గా పోయేటోడికి అందులో ఉన్న సాధక బాధకాలు ఏం తెలుస్తాయి? తెలవు. ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధం. ఈసారి కొన్ని విభాగాల ఉద్యోగులకే బదిలీలట. నేడు ఉత్తర్వులు, ఈ నెలాఖరుకు ప్రక్రియ పూర్తి. వీరికి ప్రాధాన్యమట. అందులో గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు మించి పనిచేస్తున్న వారు, 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు, మానసిక వైకల్యం ఉన్న పిల్లలు కలిగిన వారికి బదిలీలో ప్రాధాన్యం ఉంటుంది. ఉద్యోగి భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి వైద్య సదుపాయం అవసరమైన ప్రాంతాలకు బదిలీ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. వాణిజ్య పనులు, ఎక్సైజు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, వ్యవసాయం వంటి ప్రత్యేక నిర్వహణా వ్యవస్థలు కలిగిన విభాగాలపై మార్గదర్శకాలను అనుసరిస్తూనే వారి విభాగాల పనితీరును అనుసరించి సొంతంగా మార్గదర్శకాలను రూపొందించుకునే వెసులుబాటు ఉందట. ఉద్యోగుల సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైందట. ఈ నెలాఖరికి మొత్తం కంప్లీట్ కావాలట. దాంట్లో కొంతమందికి వికలాంగులకి, అంధులు, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారట. ఇది ఈనాడు ఒక వార్త ఇచ్చింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇదో అగ్లీ దందా. అగ్రి భూములన్నీ బాధితులను ఆదుకుంటానన్న జగన్. అగ్రి భూములను అమ్మి బాధితులను ఆదుకుంటానన్న జగన్ అదే హామీతో అధికారంలోకి. కానీ ఆ భూములపైన కన్నేషన్ నాటి మంత్రి పక్కాగా కాజేసేందుకు జోగి ఫ్యామిలీ ప్లాన్. సిఐడి అటాచ్మెంట్లో ఆ భూములు. బాబాయి కొడుకు ద్వారా 2160 గజాల అగ్రి భూముల కొనుగోలుకు రమేష్ డ్రామా. నంబరు పొరపాటు పేరిట పెద్ద నాటకం. కొన్నది సర్వే నెంబర్ 88లోనివి సర్వే నెంబర్ 87కు మార్చాలంటూ సవరణ దరఖాస్తు. అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లో పూర్తిగా సహకరించిన సర్వేయర్లు, అధికారులట. ఇదో అగ్లీ దందా. ఈ దందా 2014 నుంచి ఉంది. ఇవాళ ఒక జోగి రాజీవ్తోనో జోగి రమేష్తోనో స్టార్ట్ కాలే. నిజంగా వాళ్ళు ఏం చేశారనేది ఇన్వెస్టిగేషన్లు తెలుస్తుంది. కానీ ఈ దందా 2014 నుంచి 2019 వరకు కూడా పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కి నిరసనలు, ధర్నాలు చేసే పరిస్థితి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో అప్పటి మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు, ఆయన కుటుంబ సభ్యులపైన అనేక ఆరోపణలు వచ్చినాయి. మరి అయ్యాల అగ్లీ దందా కదా? మరి అదేం దందా? బ్యూటిఫుల్ దందానా? అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తే బ్యూటిఫుల్ దందా, అదే ప్రతిపక్ష పార్టీలు నాయకులు చేస్తే అగ్లీ దందా అన్నట్టు ఆంధ్రజ్యోతి వార్త రాసింది. ఇది అగ్లీ వార్త. ఎందుకు అగ్లీ వార్త అంటున్నంటే, అది ఏ పార్టీ నాయకుడు చేసినా ఒక పత్రికగా, ఒక జర్నలిజంగా, ఒక జర్నలిస్ట్గా రాయాల్సింది న్యూట్రల్గా. అంటే అది వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం. నిజంగానే మీరు అయ్యాల పత్తిపాటి పుల్లారావు పైన కూడా వార్త రాసి ఉంటే ఈ అగ్లీ దందా అని మీరు అగ్లీ వార్త కాపోయేది. ఇది అగ్లీ వార్త అందుకే అయింది. అంటే మీకు నచ్చని వ్యక్తులు చేస్తే దందానే అగ్లీ దందా, మీకు నచ్చిన వ్యక్తులు చేస్తే బ్యూటిఫుల్ దందా అనే విధంగా మీ జర్నలిజం చెప్తుంటే మరి అట్లే ఉంటుంది. మళ్ళీ చంద్రన్న కానుకలు. పేదలకు సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ తోపాలకు సన్నాహాలు. ఎవరు ఈ చంద్రన్న?
జగనన్న అనే పథకాలు నాటిని లేదా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాల పేర్లన్నీ మారుతాయి. మళ్ళీ చంద్రన్న ఎక్కడి నుంచి వచ్చిండు? మీకు ఆ పబ్లిసిటీ అవసరం లేదంట్రీ, నాకు ఇష్టం ఉండదంట్రీ. మీ పేరు ఎట్ట పెట్టుకుంటారు? జగన్మోహన్ రెడ్డి పెడితేనే తప్పు. జగనన్న విద్యా కానుక, జగనన్న ఏదో ఆయన పెట్టిండు కొన్ని స్కీములు, ఆయన పెట్టినప్పుడు తప్పైంది. ఆయన పెట్టినా మీరు పెట్టినా ప్రజల సొమ్ముని ప్రజలకు పంచడానికి మీ పేర్లు ఎవరు మీరు పెట్టుకోవడానికి? మీరు విలువలతో కూడిన రాజకీయం చేస్తారు, మీకు పబ్లిసిటీ అవసరం లేదు. మొత్తం జీవితమే ప్రజాసేవకు ఉన్నప్పుడు చంద్రన్న ఎందుకు మరి? ఎవరన్నా జాతీయ నాయకుల పేర్లు, ఎవరన్నా ఆదర్శవంతమైన పేర్లు పెట్టాలి కదా. మీరేదో మొత్తం రోల్ మోడల్గా ఉన్నట్టు, ఇక మీకంటే మించినోడు విలువల్లో ఎవడు లేనట్టు మొత్తం ఇగో స్కీములు అన్నీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన, నేను ఇది పెట్టినా, అబ్దుల్ కలాం పేరు పెట్టినా, ఇంకొక ఆయన పేరు పెట్టినా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినా అంటే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానుకను జగనన్న ఎందుకు కానుక, అదే చంద్రన్న ఎందుకు కానుకలు, జగనన్న ఎందుకు కానుకలు? జగనన్న అయినా చంద్రన్న అయినా ఇంకొక అన్న అయినా మీ ఆస్తులు అమ్మే, మీ ఇంట్లో సొమ్ము తెచ్చో ప్రజలకి ఇట్లే. ప్రజలు కట్టే పన్నుల నుంచి ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన దాని నుంచే మీరు ఈ కానుకలు ఇచ్చినా, గిఫ్ట్లు ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా, మరి దానికి మీ పేర్లు పెట్టుకోవటం ఎందుకు? చంద్రన్న కానుకట ప్రభుత్వంపై ఏటా 538 కోట్లు భారం పడిద్దట. కొత్త రేషన్ కార్డుల జారీకి రైటు, పాత కార్డుల స్థానంలో కొత్తవి పంపిణీ అట. వీటిలో 90 లక్షలకే, వీటిలో రాష్ట్రంలో 1,45,00,000 రేషన్ కార్డులు ఉన్నాయట. వీటిలో 90 లక్షలకే కేంద్రం గుర్తింపు ఉందట. ఇది కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తారట. అంటే మొత్తానికి కానుకలు ఇచ్చి ఉప్పు పప్పు ఇచ్చి ప్రజలు మభ్యపెట్టే పనే చేస్తాను. కానీ ప్రజలకు కావాల్సిన విద్య, ప్రజలకు కావాల్సిన వైద్యం, ప్రజలకు కావాల్సిన వ్యవసాయానికి సంబంధించి, రైతులకు సంబంధించి స్పష్టమైన పాలసీలు కానీ, వాళ్ళకు ఉద్యోగాల విషయంలో కానీ, ఉపాధి విషయంలో కానీ అది లేవు. మళ్ళీ ఈ కానుకలు ఇచ్చి మభ్యపెట్టే, తోపాలు ఇచ్చి మధ్యపెట్టే ప్రయత్నం చేస్తాను. కేజీ పప్పు, కేజీ ఉప్పు, కేజీ పంచదార ఇచ్చి ఇక నేను కానుకలు ఇచ్చిన ఎవరికి కావాలి కానుకలు? ఎవరి ఆ కానుకలు? ప్రజలే కదా. ప్రజల కానుకలు ప్రజలకు మీరు ఇచ్చేది ఏంది, దానికి మళ్ళీ మీ పేరు పెట్టుకునేది. ఇది ఒక వార్త. ఫ్రీహోల్డ్పై సర్కార్ నజరట. పెద్దల గుట్టు రట్టు చేసేందుకు విచారణ. విశాఖ, చిత్తూరు జిల్లాలపై ఫోకసు. సాగర నగరంలో తీగ దొరికింది, ఇక భూచోళ్లను బయటకు తీయటమే ఉందట. తీయండి కానీ ఫ్రీహోల్డ్ సర్వే రిజిస్ట్రేషన్లు ఆపొద్దు. మీరు ఏదో మాకు తీగ దొరికింది, డొంకలాగుతుంది, డొంక కదిలిందాక మేము ఆపుతాం అంటే పేద ప్రజల గొంతు కోసినట్టు అయింది. ఇది ఒక వార్త. అత్యాచారం కేసు సిబిఐ కట. ఫైళ్లన్నింటినీ నేడు కేంద్ర సంస్థకు అప్పగించాలి. కలకత్తా పోలీసులకు హైకోర్టు ఆదేశం. 5 రోజులైన కేసులో పురోగతి లేదని ధ్వజం. అత్యాచారం కేసు, ఒక జూనియర్ డాక్టర్ని, ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం చేసిండు సంజయ్ రాయ్ అనేటోడు. వాడు ఒక పెద్ద క్రిమినల్. 5 రోజులైంది అత్యాచారం చేసి, అతి క్రూరంగా అత్యాచారం చేసి హత్య చేసిండు. వాడు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని? ఏమైద్ది నేను చేసినా, ఉరి తీస్తారా తీయండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. వాడిని 5 రోజులైనా ఆ రాష్ట్ర ప్రభుత్వం వాడిని పట్టుకున్న దాఖలా లేదు, వాడి పైన చర్యలు లేవు. అందుకే కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిఐకి అప్పగించాలని హైకోర్టు, కలకత్తా పోలీసులకు హైకోర్టు ఆదేశించి 5 రోజులైన కేసులో పురోగతి లేదు. మరి పురోగతి లేకపోవడానికి కారణం, వాడంతా ధైర్యంగా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటానికి కారణం దీని వెనక ఏమైనా రాజకీయ ప్రమేయం ఉందా, అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందో తెలియదు. కానీ మొత్తానికైతే ఇది జరుగుతుంది. మరి అసలు ఈ పరిస్థితులలో దేశంలో ట్రైనీ డాక్టర్లు ఎట్లా పనిచేయాలో, లేడీసు మహిళా డాక్టర్లు ఎట్లా పనిచేయాలా, ఇట్లా డైరెక్ట్ వాళ్ళు ఒక భగవత్ స్వరూపులు అన్నట్టు. ఒక రకంగా భగవంతుడి తర్వాత భగవంతుడే. ఎందుకంటే ప్రాణాలను పోసేవాళ్ళు డాక్టర్లు, ప్రాణాలు నిలబెట్టేవాళ్ళు డాక్టర్లు. అత్యంత ఉత్కృష్టమైన సేవ అది, మామూలు సేవ కాదు. అట్లాంటి వాళ్ళని అత్యాచారం చేసి హత్యలు చేస్తే ఇక వాళ్ళు ఏం పని చేయాలి, ఎట్లా చేయాలి? ఇది ఒక వార్త. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.